తొలినాళ్లలో సైడ్ కిక్ వేషాలు వేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతి ఘటన యాదగిరి కోట నటన్ను ఆడియన్స్ కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు సంపాదించుకున్నారు. ఆ సినిమా పేరు ఆహనా పెళ్లంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరు అని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే. 90 దశకంలో కోట సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో సాగింది. మెయిన్ విలన్ కామెడీ విలన్ గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో ఆయన అలరించారు. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా అన్నాయ్ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు, సన్నివేశాల్ని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమో కానీ కోటాలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవి వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మి, ఎంఎస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది.